అద్భుతం, మహాద్భుతం అంటున్నవారున్నారు. కనీసం సంతకాలయ్యేదాకా నిలుస్తుందా అని శంకిస్తున్నవారు ఉన్నారు. ఇజ్రాయెల్ అధినేత మరోపక్క కస్సుబుస్సులాడుతూ కళ్ళు ఉరిమి చూస్తుంటే 100 రోజులుగా సాగుతున్న ఓ సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన ఈ పరిమిత అవగాహన మీద అనేక అనుమానాలు ఉండడం సహజం. అయినప్పటికీ 100 రోజులు దాటిన ఈ ఘర్షణ ముగింపు దిశగా ఇది తొలి అడుగు. మిగతా ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్న ఒప్పందానికి దారులు తెరుచుకోవడం ఖచ్చితంగా సంతోషించాల్సిన పరిణామం. యుద్ధం ఆరంభించిన అమెరికా అధ్యక్షుడు ఇప్పటికి కనీసం ఓ 40 సార్లు ఒప్పందానికి అడుగు దూరంలో ఉన్నామని, రేపో మాపో సంతకాలైపోతాయన్నట్లుగా మాట్లాడడం, ఇరాన్ ఆ వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేయడం చూశాం. ఈ మారు ఇరాన్ మధ్యవర్తి పాకిస్తాన్ కూడా అవును నిజమే అన్నందువల్ల ప్రపంచానికి నమ్మకం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలు ఇవే అంటూ ఇరాన్ చెబుతున్న వాటికి విజయం నాదేనంటూ వీరంగం వేస్తూ ట్రంప్ అంటున్న దానికి చాలా తేడాలు ఉన్నాయి. లెబనాన్ సహా ఇరాన్ మిత్రపక్షాలపై తక్షణం యుద్ధం నిలిపివేయడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేసి మొత్తం సొమ్ము దానికే దక్కేట్టు చూడడం, ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ప్రణాళికను అమెరికా ఆమోదించడం, స్తంభింపజేసిన సొమ్ములో సగం చర్చలకు ముందే ఇచ్చేయడం వంటివి ఈ అవగాహనకు ప్రాతిపదికలని ఇరాన్ చెబుతోంది. తమదే పైచేయిగా కనిపించడానికి ఉభయపక్షాలు తమ అనుకూలమైన అంశాలనే ప్రచారంలోకి తెస్తున్నాయి. ఇరాన్ కోరికల్లో తక్షణం అమలు చేయగలిగినవి కొన్ని నెరవేరుతున్న సూచనలతో పాటుగా చమురు స్వేచ్ఛగా ప్రవహించని అంటూ ఘర్షణలకు ఏమాత్రం తావులేని వాతావరణం కల్పిస్తున్నట్టుగా ట్రంప్ మాటలు చేతలు ఉన్నాయి. అయితే సదరు ముసాయిదాలో 3 చోట్ల 3 సందర్భాల్లో లెబనాన్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయాన్ని ఇరాన్ మరీ గుర్తు చేస్తోంది. హిజ్బుల్లా మీద ఏగవాలినా పరిస్థితి మొదటికొస్తుందంటూ, అందువల్ల ఈ అవగాహనలకు ఒప్పందాలకు మొత్తంగా యుద్ధాన్ని ముగించడానికి బద్ధ వ్యతిరేకైన ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహును నియంత్రించాల్సిన బాధ్యత పూర్తిగా అమెరికా అధ్యక్షుడిదేనని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇక టోలు వసూలు చేస్తే తోలు తీస్తానని ట్రంప్ ఎన్ని ప్రగల్భాలకు పోయినా సుంకాలు లేని స్వేచ్ఛాయుత సరఫరాలంటూ ఇప్పుడు ఏదో చెబుతున్నా నిర్వహణ, పర్యావరణం ఇత్యాది ఖర్చుల పేరిట హోర్ముజ్ వసూళ్లు కొనసాగుతాయన్నది ఇరాన్ ప్రకటన సారాంశం. ఇక 60 రోజుల చర్చాకాలమే అసలైనది, సంక్లిష్టమైనది. యురేనియం నిల్వలు, రాతలు కోతలు, మూడో పక్షం దగ్గర ఉంచడాలు, క్షిపణుల లెక్కలు, నియంత్రణలు వంటి యుద్ధ కారణాలైన అంశాలు తేలాల్సింది ఆ 60 రోజుల్లోనే. ఈ ఒప్పందానికి ప్రప్రథమంగా సంతోషించాల్సింది నెతన్యాహుయే. ఇరాన్ దగ్గర అణ్వస్త్రం గనుక ఉండి ఉంటే కేవలం 2 గంటల్లో నాశనమయ్యేది తొలిగా ఆయన దేశమేనంటూ ట్రంప్ ఓ వ్యాఖ్య చేశారు. అణ్వస్త్రం పేరిట తనను యుద్ధంలోకి లాగిన నెతన్యాహుపై ఎప్పటిలాగానే ఆగ్రహిస్తున్నట్టుగా ట్రంప్ కనిపిస్తున్నారు. లెబనాన్ సహా అని ట్రంప్ అంగీకరిస్తే అది ఒప్పందంలో లేదని, ఉన్నా మాకు నిమిత్తం లేదని నెతన్యాహు మంత్రులు మాట్లాడుతున్నారు. మాది ఆషామాషీ బనానా రిపబ్లిక్ కాదు. లెబనాన్, గాజా, సిరియాల నుంచి ఒక్క ఇజ్రాయెలీ సైనికుడు కూడా కదలకుండా రక్షణ మంత్రి సహా అక్కడి మితవాదులు, మతవాదులు హెచ్చరికలు చేస్తున్నారు. చర్చలంటూ ఆరంభమే కాని ఉద్రిక్త వాతావరణాన్ని దాటి మధ్యలో విఫలమైన మళ్లీ కొనసాగి ఎట్టకేలకు ఈ దశకు చేరడం ప్రశంసనీయం. 2 నెలలుగా కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ తిరుగుబాటు కారణంగా పలుమార్లు ఉల్లంఘనలు జరగడం, ఇరాన్ను లొంగదీసే క్రమంలో అమెరికా కూడా గత వారం దాడులు చేయడం తెలిసిందే. శుక్రవారం జెనీవాలో సంతకాలు జరిగి 60 రోజులు చర్చిల్లో సంక్లిష్టమైన అంశాలన్నీ కొలికి వచ్చి యుద్ధభూమి నుంచి కాలు వెనక్కి తీసుకోవాలన్న ట్రంప్ కోరిక ఎట్టకేలకు తీరాలని ఆశిద్దాం. 3 నెలల క్రితం యుద్ధానికి దిగుతూ ఆయన ప్రకటించిన లక్ష్యాల్లో ఏదీ నెరవేరకపోగా ఆయన తెచ్చిపెట్టిన ఈ విపత్తుతో నిండా మునిగిన మిగతా ప్రపంచం శాంతి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.